మాట ఇదే జనం దెబ్బ అంటే ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షానికో అధికార పక్షానికో కాదు, అన్ని పక్షాలకి, పార్టీలకి, నాయకులకి, ఎవరికైనా సరే ఇదే తీర్పు చెప్పిన జనం చెప్పిన మాట. వాళ్ళు దెబ్బ కొడితే ఏ స్థాయిలో ఉంటుంది అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ఫలితాలు. ఇంకా చెప్పాలి అంటే భయంపై ధైర్యం సాధించిన దెబ్బది. నిస్సహాయత ఒక పిడికిలి బిగిస్తే గట్టి కొడితే ఎలా ఉంటుంది అని నిరూపించిన దెబ్బది. ఇంకా చెప్పాలంటే రక్తం చెందకుండా ఊచకోతంటే ఎలా ఉంటుంది అని జనం చూపించిన దెబ్బది. ఇంకా చెప్పాలి అంటే అసలు అరాచకమే నివ్వరపోయేలా జనం చూపించిన దెబ్బది. అదే జన సునామీ, కూటమి సునామీ. నా భూతో నా భవిష్యత్తు అంటూ సంభ్రమాశ్చర్యాలకు గెలిచిన పార్టీలే ఔరా అనిపించేలా జనం ఇచ్చిన తీర్పిది. ప్రత్యర్థులు అసలు కకావికలం అయిపోయి ఎటు వెళ్ళిపోయారో కూడా అర్థం కాని పరిస్థితిది. ఒక రకంగా చెప్పాలంటే 164 సీట్లతో కూటమి జయకేతను ఎగరవేసింది. మనం హుద్హుద్ తుఫాన్లు చూసాం, తిత్లీ తుఫాన్లు చూసాం. 250 కిలోమీటర్ల వేగంతో అసలు తీరం దాటితే ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయిందని విన్నాం. కానీ కూటమి సునామీతో 164 సీట్ల వేగానికి 11 సీట్లతో జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ చతికిల పడింది. ఫ్యాన్ పార్టీ ముక్కలైపోయింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అసలు ఇంత విషయాన్ని విశ్లేషించినప్పుడు చాలా విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే అహంకారం తలకెక్కినా, లేకపోతే మనల్ని ఎవడరా ఆపేది, మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి గట్టిగా వాత పెడతారు. అంతేగాని అసలు మనల్ని కొట్టేవాడే లేదు అంటే జనమే కొడతారు. అందుకే నా ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నాను, జనం కొట్టే దెబ్బిది. ఇది ఒక పార్టీ గెలుపో, లేకపోతే ఒక ప్రతిపక్షానిదో, లేకపోతే నలుగురు కలిసి ఒక కూటమి కడితేనో కాదు. ఇది ఖచ్చితంగా జనం గెలిపే. తమ రాష్ట్రం బాగుండాలనుకున్నారు, తమ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలనుకున్నారు, అరాచకాన్ని సహించమని చెప్పారు క్లియర్గా. ఇవన్నీ కూడా విశ్లేషించినప్పుడు ఇవన్నీ కూడా కారణాలుగా మారతాయి. సో నిన్న జగన్ గారు కూడా వచ్చి ప్రస్తుతం మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, నేనే షాక్ అయ్యా అని. డెఫినెట్గా షాక్ అవుతారు. ఆయన ముందే చెప్పారు దేశమే షాక్ అయిపోతుందని. దేశం షాక్ అయిపోయింది, ఆయన షాక్ అయిపోయారు. గెలిచిన పార్టీలు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు, గెలుస్తామన్నారు. కానీ జనం ఇచ్చిన షాక్ అంటే ఎలా ఉంటుంది, దేశం కూడా షాక్ అయ్యేలా ఉంటుంది. ఇక ఈ కారణాలు మనం జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు ఒకటి, ఇందులో ప్రధానంగా ఈ కూటమి సునామీ సాధించడానికి ఫస్ట్ కారణం జనం. రెండో కారణం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన కారణం రియల్ హీరో, ద రియల్ గేమ్ చేంజర్, కూటమి హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఆయన తన పార్టీ ఆవిర్భావ సభలో ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో చెప్పిన దగ్గర నుంచి కూడా ఆఖరికి ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అదే మాట మీద ఆయన నిలబడ్డారు. ద రియల్ గేమ్ చేంజర్ ఎవరన్నా ఉన్నారంటే 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 సీట్లు, 2 ఎంపీలు, 2కి 2. దేశంలో ఏ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఉండదు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఈ క్రెడిట్ ఇవ్వాలి. ఎక్కడ నగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎలా మాట్లాడాలి, వ్యూహం నాకు వదిలిపెట్టండి అని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇక్కడ. అలాగే బలం ఏంటి, బలహీనత ఏంటి అని ఆయన చాలా చక్కగా విశ్లేషించుకున్నారు. మీరు ఎప్పుడైనా సరే జనసేన అధినేతకి సంబంధించిన జనసేన వెబ్సైట్ ఓపెన్ చేశారా? ఆ వెబ్సైట్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే నాతో రండి, నన్ను నమ్మి రండి అని ఒకటి ఉంటుంది అందులో. సో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు నాతో రావడానికి మీరంతా సిద్ధమా అని ఉంటుంది అందులో. కానీ నిజంగా ఆయన చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏం చెప్తే అది ఫాలో అవుతామని గుడ్డిగా ఆ వెబ్సైట్లో స్టేట్మెంట్ని ఫాలో అయ్యారు అనేది స్పష్టంగా కనిపించింది. ఆయన నమ్మారు. రాష్ట్రం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, ఈ అరాచకం అనేది వెళ్ళిపోవాలని చెప్పినటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని జనం నమ్మారు. సో ఖచ్చితంగా జనానికి ఒక క్రెడిట్ అయితే కూటమి హీరో పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సిందే. 100% స్ట్రైక్ రేట్తో ఆయన వెబ్సైట్లో ఒక పిలుపిస్తారు, దాని ప్రకారం ఆయన వెళ్ళారు. ఇంకా మరొక గేమ్ చేంజర్ కూటమిలో
బీజేపీ. సో కేంద్రంలో వాళ్ళు వస్తామన్న కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం సహకారం అవసరం అనేది అందరూ బలంగా నమ్మారు. రకరకాల గొంతులు వినిపించినప్పటికీ కూడా అందరూ ఏకమై ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అని సందిగ్ధంలో ఉన్నా కూడా చక్కగా ఓట్ ట్రాన్స్ఫర్ అంటే ఇలా అని చెప్పి నిరూపించారు. సో జనం, పవన్ కళ్యాణ్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇంకా టీడీపీ క్యాడర్, యువనేత నారా లోకేష్ అందరికీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో దాడులు చేస్తున్న, కేసులు పెడుతున్న, ఎక్కువ కేసులు పెట్టించుకోండి అంటూ కూడా వాళ్ళలో ధైర్యం నింపి లోకేష్ కూడా ఎక్కడా కూడా రెడ్ బుక్ చూపిస్తూ వాళ్ళందరి క్యాడర్ని ఉత్తేజపరుస్తూ ధైర్యం చూపిస్తూ ఎప్పుడూ కూడా 39 ఏళ్ల వరకు కూడా ఒక ఖాతా తెరవనటువంటి టీడీపీ మంగళగిరిలో అక్కడే చేస్తాను, నేను ప్రజల మనసులు గెలుచుకుంటానని చెప్పి నిరూపించి 90,000 పైచీలకు మెజారిటీతో ఆయన కూడా దుమ్మురేపారు. మొత్తానికైతే ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా కూటమి సునామీ అనేది కనిపించింది. కానీ ఇక్కడ ప్రజలే అంతిమం. అది రేపొద్దున ప్రభుత్వంలోకి వస్తున్నారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకుంటారని ఆశిస్తూ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ